పెద్ద మంచం, పాత్రలు, సామాన్లు. ఏంట్రా ఇల్లు ఖాళీ చేస్తున్నావా? ఇవన్నీ నావి కావు సార్, కోయా సార్వి. ఆయన గుంటూరుకి ట్రాన్స్ఫర్ అయ్యారు కదా. లేదంటే ఫ్రీగా మంగళం పడతారు కదా. ఇటువంటి బండిలో 50 కోట్ల రూపాయల సరుకున్నా సరే ఏ ఒక్కడికి అనుమానం రాదు. అది నిజమే. పాత బండి రిపేర్ అయింది, కొత్తదేమైనా కొందామని సార్ని అడిగితే ఏమొద్దు ఇదే చాలని అన్నారు ఆయన. భలే తెలివైనడు సార్ ఆయన. అయినా కూడా ఇంకొక మంచి బండి ఉంటే బాగుంటుంది కదా. కావాలంటే మన ఎండి పేరు మార్చేద్దాం, సాగర్ అలియాస్ జాకీ. ఎలా ఉంది? నాది అసలు ఈ ఊరే కాదు సార్, ఆధార్ కార్డు కూడా లేని ఒక పల్లెటూరుని. ఈ ప్రపంచాన్ని గెలిచినా కూడా ఒక్క ఆధార్ కార్డు లేకపోతే తర్వాత ఈ జీవితం ఉండి ఏం ప్రయోజనం వీరప్ప? ఆధార్ తీసి పొయ్యిలో వేస్తే అన్నంగా మారిపోతుందా సార్? బ్యాంకులో తీసుకున్న లోన్ తిరిగి కట్టమని చెప్పి నోటీస్ వచ్చింది. తిరిగి కట్టకపోతే ఉన్న ఒక్క ఇల్లు కూడా పోతుంది సార్. ఏదైనా ఐడియా వేసావా దానికి? ఒక ఐడియా ఉంది, అవకాశం కూడా ఉంది. మీ నాన్నగారు చెప్పింది కరెక్టే వీరప్ప. క్యాన్సర్ వచ్చింది, దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎలాగో మనిషి ప్రాణాలతో ఉండడు కదా అని చెప్పి ట్రీట్మెంట్ ఇప్పించకుండా ఉండలేరు కదా. ఇంటి మీద తీసుకున్న లోన్తో హాస్పిటల్ ఖర్చులు చూసుకోవడం నాన్నకి ఏమాత్రం నచ్చలేదు. తర్వాత ఏమైంది? ఎంత నొప్పి వస్తున్నా సరే పాపం అలాగే భరిస్తూ ఉండేవారు. కానీ ఒక్క విషయంలో మాత్రం నాకు తృప్తి సార్. వడ్డీకి డబ్బు అప్పుగా తీసుకుని వీలున్నంత వరకు ఆయన మేము జాగ్రత్తగా చూసుకున్నాకే పోయారు సార్. ఆ పుణ్యం నా కూతురికైనా దక్కుతుంది. హలో నైనా, నా దగ్గర నుంచి తప్పించుకుని భలే వెళ్ళిపోయావే. హే అలా ఏం లేదు. మౌలి బంగారానికి పెయిన్స్ వచ్చే హాస్పిటల్ జాయిన్ చేశారు. ఒకటే ఏడుస్తూ ఉంది, అందుకే బయలుదేరి వెళ్తున్నాను. అదంతా ఓకే. నువ్వు నన్ను చూసి కారిడార్లో పరిగెత్తుకుంటూ వెళ్ళింది నేను చూశాను. అయ్యో లేదు, అది నువ్వేనా బ్రౌన్ జాకెట్ వేసుకుని? సారీ నాయనా, నేను ఇంకెవరో అనుకున్నాను. సన్నీ, నువ్వే డబ్బులు పెట్టి కొనిచ్చావు కాబట్టి ఆ బ్రౌన్ జాకెట్ మర్చిపోయి ఉంటావని నాకు తెలుసు. నేను ట్రాన్స్ఫర్ అవ్వబోతున్న విషయం నీకు ముందే తెలుసా? హలో, ట్రాన్స్ఫరా? అదే ఆ విషయం గురించి నాకు ఎవరో చెప్పినట్టు తెలుస్తోంది. నా మౌలి బంగారాన్ని హాస్పిటల్లో జాయిన్ చేసే టైంలో నేను ఆ విషయాన్ని మర్చిపోయి ఉండొచ్చు. నా ఢిల్లీ ట్రాన్స్ఫర్ గురించి మీకు బాగా తెలుసు. మీరు తలుచుకుంటే దాన్ని ఆపుండొచ్చు. హే కమ్ ఆన్ నాయనా, ఏంటిది? నేను కూడా నీలాగా అక్కడ ఒక ఎంప్లాయీని కదా. బట్ ట్రాన్స్ఫర్ ని క్యాన్సిల్ చేసేంత లెవెల్ నాకు ఎక్కడున్నట్టు చెప్పు. బాధ్యతలు ఎక్కువైనప్పుడు నేను బర్డెన్ అయిపోతానని భయం కదా. ఏంటి నాయనా, నీలాంటి బాంబే లాంటి మహానగరంలో పుట్టి స్మార్ట్ గా ఉండే, డైనమిక్ గా ఉండే అటువంటి అమ్మాయి ఇలా ఉండకూడదు. అది నీలో నేను ఎప్పుడూ చూడలేదు. ఓకే, నేను షార్టెడ్ అవ్వను. మంగోలియాలో పగోడా ముందు మన మూన్ లైట్ మీకు గుర్తుందా? ఆ రోజు రాత్రి నాకేమనిపించిందో తెలుసా? అయ్యో అర్థం కాలేదు. నువ్వు పాడిన ఆ పాట, అందులో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అది మన గురించి పాడిన పాటే కదా సన్నీ. అవన్నీ నేనంత ఈజీగా మర్చిపోలేను. ఇంకొక విషయం గుర్తుందా? ఆ రోజు రాత్రి సన్నీ నన్ను నిద్రపోనివ్వలేదు. నేను నా సోల్మేట్ ని పోగొట్టుకున్నానేమోనని ఆ రాత్రి అంతా నేను అస్సలు నిద్రపోలేదు. అలా నీకు అనిపించింది కదా? నిజం నిజం నిజమే నిజమే, నాకు కూడా అలాగే అనిపించింది. You bloody cheat! Right now I'm bloody sure you are the man behind my transfer. షబా అమ్మా తల్లి, మాట్లాడి చివరికి మంగోలియా వరకు వెళ్ళిపోయింది. సార్, ఈ మంగోలియా అనేది సరిగ్గా చైనా బార్డర్లో ఉందా లేదా రష్యా బార్డర్లో ఉందా? లేదురా, తలకొన పేరు విన్నావా? దానికి పక్కనే ఆనుకుని ఉంటది. అది ముందు నువ్వు రోడ్డు చూసి డ్రైవ్ చేయి. మంగోలియా అంట, మంగోలియా. మరి ఆ మంగోలియాలో మిడ్ నైట్ కచేరీ సంగతి ఏంటి? నేను తన కోసం ఆ పాట పాడలేదురా. ఆ రోజు ఆ క్యాంప్ ఫైర్ సెటప్ లో 10-12 మంది మన ఆఫీసర్లు కూడా ఉన్నారు. వాళ్ళంతా పాడారు, నేను కూడా పాడాను. అందరూ పాడేటప్పుడు నేను పాడాను. వీరప్ప,
నువ్వు పాట పాడవద్దు, అది నేను వినవద్దు. జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ సురక్షితంగా తీసుకెళ్ళి చాలు. ఆ, అది కాదు, ఆ రోజు రాత్రి మీరిద్దరూ మాత్రమే. మరి మేడం ఎందుకు అలా చెప్పారు? అంటే ఆవిడ అలా అంటున్నారంటే దానికేంటి సార్ అర్థం? ఏం లేదురా. చెప్పండి సార్. ఏమీ లేదన్నానుగా. చెప్పండి సార్. నువ్వు ఎవరికి చెప్పకుండా ఉంటే అప్పుడు నీకు చెప్తాను. తనకి సైకలాజికల్ ప్రాబ్లం ఉంది. మెంట్లా? పరా, సైకలాజికల్ అంటే ఎప్పుడు మెంటలేనా? తనలో ఉన్న సమస్య ఏంటంటే తనకి ఒక పొసెసివ్నెస్ ఉంది. తనకు ఒక మనిషి మీద, వస్తువు మీద కానీ ప్రేమ పుట్టిందనుకో, అప్పుడు అది తనకు మాత్రమే సొంతం కావాలనే ఆశ. దాన్ని తను వదులుకోకుండా ఉండడానికి ఎంతకైనా తెగిస్తుంది, ఏమైనా చేస్తుంది. కాదు సార్, ఇంతకీ తనకు అసలు ఏం కావాలి? తనకొక బొమ్మ లాంటి కావాలి. 24 గంటల పాటు తను చెప్పే వాటికి తలాడిస్తూ తాళం వేస్తూ ఉండేవాడు కావాలి. ప్రేమను చూపించాలనుకున్నప్పుడు తను గట్టిగా కౌగిలించుకుని ప్రేమను చూపిస్తుంది. కష్టం వచ్చినప్పుడు మళ్ళీ కౌగిలించుకుని ఏడుస్తుంది. కోపం వచ్చినప్పుడు దాన్ని విసిరేసి గట్టిగా ఏడుస్తుంది. ఇవన్నీ తెలిసినా కూడా తనకి నేను ఎందుకు తోడుగా ఉన్నానంటే తను ఒక అమాయకురాలు. కానీ దాని తర్వాత చూస్తే ఈ ఇంటిమసీ ఉంది కదా, దాని లైన్ ఆఫ్ కంట్రోల్ ని తను బ్రేక్ చేయడం మొదలు పెట్టింది. ఆ తర్వాత ఏం చెప్పాలి, తను ఒక ఉపగ్రహం లాంటిదన్నమాట. ఎందుకంటే తన చుట్టూనే తిరుగుతూ ఉండాలి, తన చుట్టూ మాత్రమే తిరగాలి. అంతే, అదే నేను చెప్పదలుచుకున్న సైకలాజికల్ ప్రాబ్లం. అది కాదు, దీనివల్ల మేడం ఏమీ తప్పుడు నిర్ణయం తీసుకోరు కదా? షో, ఈ విధమైన ఐడియా తనకు రాకూడదు. వీరప్ప, ఈ ఆడవాళ్లతో స్నేహం అనేది ఇండియన్ కాఫీ హౌస్ లో ఉప్పుతో ఊరబెట్టిన పాత్ర లాంటిది. ఎంత తిప్పి కొట్టినా సరే దానిలో నుంచి కళ్ళు కూడా కింద పడదు. మూత తీసి కొట్టి చూడు, అప్పుడు మొత్తం బయటకు వస్తుంది.